బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరయ్యారు. అమీన్పూర్ లో హాస్పిటల్ కూల్చివేతపై రంగనాథ్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అయితే అమీన్పూర్ కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే ఆలోచన లేదు అంటూ పేర్కొంది. కేసు పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ ఎలా కూలుస్తారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంఆర్ఓ చెప్పడంతో బిల్డింగ్ కూల్చామని రంగనాథ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఆర్ఓ చెప్తే కూలుస్తారా అంటూ చార్మినార్ కూల్చాలి అని అక్కడ ఎంఆర్ఓ చెప్తే అది కూలుస్తారా అంటూ చురకలంటించింది. ఆదివారం రోజు ఎలా కూలగొడతారు అంటూ మండిపడింది. 48 గంటల్లో కూల్చేస్తామని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోనే ఎలా కూలుస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరయ్యారు. అమీన్పూర్ లో హాస్పిటల్ కూల్చివేతపై రంగనాథ్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అయితే అమీన్పూర్ కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే ఆలోచన లేదు అంటూ పేర్కొంది. కేసు పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ ఎలా కూలుస్తారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంఆర్ఓ చెప్పడంతో బిల్డింగ్ కూల్చామన్న రంగనాథ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఆర్ఓ చెప్తే కూలుస్తారా అంటూ చార్మినార్ కూల్చాలి అని అక్కడ ఎంఆర్ఓ చెప్తే అది కూలుస్తారా అంటూ చురకలంటించింది. ఆదివారం రోజు ఎలా కూలగొడతారు అంటూ మండిపడింది. 48 గంటల్లో కూల్చేస్తామని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోనే ఎలా కూల్స్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం రాములు అందిస్తారు మా అవుట్పుట్ ఎడిటర్. రాములు చెప్పండి, మొత్తంగా చూస్తే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి విచారణకు ఈ రోజు వర్చువల్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే హైకోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు అయితే చురకలంటించినట్టు మనకు తెలుస్తుంది. దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్, ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. హైడ్రా కూల్చివేతలపై యజమానులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ రోజు బాధితుల పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరపడం జరిగింది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు వచ్చిన సందర్భంగా వర్చువల్ హైకోర్టుకు సంబంధించిన దాంట్లో హాజరైన విచారణకు అనంతరం విచారణలో చాలా కోర్టు అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే ఈ ప్రశ్నలకు రంగనాథ్ సమాధానం చెప్పబోతుంటే మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని కోర్టు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కూల్చివేతలకు సంబంధించి రంగనాథ్ సంబంధించి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ముఖ్యంగా ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించడం జరిగింది. అట్లాగే పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అని కూడా కోర్టు నిలదీయడం జరిగింది. రంగనాథ్ సంబంధించి నోటీసులు ఇవ్వకుండా ఎట్లా మీరు కూల్ చేస్తారు, అట్లాగే కూలుస్తున్నారో చెప్పాలని హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటి, దీనికి సంబంధించిన ఎక్కడి అధికారాలు ఏంటి అని కూడా కోర్టు గట్టిగానే నిలదీసిందంటూ తెలుస్తుంది. మీరు చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారా లేక మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించిన విషయాలకు అన్ని మీరు క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది అనేది అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అట్లాగే ఈ సందర్భంగా మంచి ఒక సూటి ప్రశ్నను కూడా అడగడం జరిగింది. అక్కడ ఉన్న ఎంఆర్ఓ చార్మినార్ ను కూల్చేయమని చెప్తే మీరు కూల్చేస్తారా అని కూడా కోర్టు నిలదీయడం జరిగింది. అంటే మొత్తానికి సంబంధించిన ఒక గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు. అట్లాగే నేను అడిగే ప్రశ్నలకు మాత్రమే మీరు సమాధానం, అంటే కోర్టు మేము అడిగే ప్రశ్నలకు మాత్రమే మీరు సమాధానం చెప్పాలని కూడా రంగనాథ్ను అడగడం జరిగింది. అట్లాగే అమీన్పూర్ సంబంధించిన విషయం కూడా ఇక్కడ అడగడం జరిగింది. కావూరు హిల్స్ సంబంధించింది కూడా అడగడం జరిగింది. అటు
కమిషనర్ కు అనేక సురకలు వేయడం జరిగింది అనేది చూడొచ్చు. కోర్టు పరిధిలో ఉన్న భవనాలకు సంబంధించి హైడ్రా కూల్చడంపై గత విచారణలో హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగిందని చెప్పొచ్చు. మొత్తానికి హైకోర్టుకు హాజరు కావాలి హైడ్రా కమిషన్ కు న్యాయస్థానం నోటీసులు ఎప్పుడైతే జారీ చేయడంతో ఈ విచారణ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ హైడ్రాకు సంబంధించిన విషయంలో కొంత దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రాకు అట్లాగే దాన్ని ముందుండి నడిపిస్తున్న రంగనాథ్ కు హైకోర్టు గట్టి చురుకలే వేసిందని చెప్పొచ్చు. ముందు హైదరాబాద్ మొత్తానికి హైడ్రాకు సంబంధించిన విషయంలో పరిశీలన చేస్తున్నప్పుడు, భవనాల్లో కూల్చివేస్తున్నప్పుడు హైడ్రా ఇంకా ముందు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోర్టు ఈ రోజు చాలా సీరియస్ గా రంగనాథ్ను వార్నింగ్ ఇవ్వడం అనేది చూసుకోవచ్చు. ఎందుకంటే పేదలకు సంబంధించిన విషయంలో ఇల్లు కూలిపోవడంతో పేదలంతా నిర్వాసితులు అవుతున్న సందర్భంగా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అంటే కోర్టులు ఈ రోజు ప్రజల పక్షాన వాదన చేయడం అనేది కనిపిస్తుంది. మొత్తానికైతే హైడ్రా కొంత గడువు ఇవ్వాల్సిన అవసరం ఉంటది. ఒక బిల్డింగ్ కూల్చివేయడానికి 24 గంటలే కాకుండా కొంత గడువు ఇవ్వాల్సి వస్తుంది. నిజంగా అది ప్రభుత్వ స్థలాలకు సంబంధించిందా లేదా ఆక్రమించిందా లేదా ఎట్లా కట్టిందా అనేది మొత్తానికి నోటీసులు ఇచ్చిన తర్వాత కొంత పరిశీలన చేయాల్సిన అవసరం అనేది రంగనాథ్ను గట్టిగా అడగడం జరిగింది. మీరు కోర్టులను కూడా ధిక్కరించే అధికారం ఎక్కడుంది అనేది కూడా చూసుకోవచ్చు అనేది హైకోర్టు రంగనాథ్ను గట్టిగా జలకి ఇవ్వడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ రామ్ను, థ్యాంక్ యూ.